హలో అందరికీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని అయితే ఒక్కసారి బాగా గమనించండి. చూడడానికి ఎంత మంచిగా ఉన్నాడు అని అనుకుంటున్నారు కదా. మేము కూడా ఫస్ట్ అట్లానే అనుకొని మోసపోయినాం. డాక్టర్ అని చెప్పి మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఒక 14,000 తీసుకొని జంప్ అయిపోయిండు. ఇంతవరకు మళ్ళీ రాలేదు. మా డాడీకి అంటే పెరాలసిస్ టైప్ వచ్చింది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి. నేను క్యూర్ చేస్తా అట్లా ఇట్లా అని చెప్పి వచ్చి మా దగ్గరికి 40,000 దొబ్బేసిండు. ఇది కూడా మా అక్క చెప్పింది, వద్దురా వాళ్ళు నమ్మించి మోసం చేస్తారు అట్లా అట్లా అంటే. మా హోప్ ఏంటంటే మా డాడీ హెల్త్ మంచిగా అవుతుంది కదా అని ఒకటి ఉండే, ఇంకోటి డాడీ కూడా చేపియని అన్నట్టుగానే ఉన్నాడు. అంటే అక్క వాళ్ళు ఆల్రెడీ దెబ్బతిన్నారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఎవరు ఎలా అంటారు అని. మనకు తెలియదు కదా, మనం దెబ్బతిన్నా కదా, ఇంకా దెబ్బ అనేది రుచి చూసినాం అన్నమాట. ఈయన దగ్గర మా దగ్గరికి 14,000 తీసుకొని జంప్ అయిందంటే ఇంతవరకు రాలేదు. కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు, మన్ను లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకొకటి ఏంటి అంటే ఇట్లా చేస్తారని ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది. మా బున్నార్లో మా చిన్నత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఇట్లనే బట్టలు ఇవ్వడానికో ఏమో వెళ్ళి మాట్లాడి అక్కడ వాళ్ళని కూడా మాటలతో మాయ చేస్తే మా మామ అయ్యో మా బావకి ఇట్లా అయింది కదా అని చెప్పి మా డాడీ నెంబర్ నా నెంబర్ ఇచ్చిండు. ఆయన కాల్ చేస్తా, నేను ఎత్తినా, మా అడ్రస్ చెప్పినా, ఇంటికి వచ్చిండు. ఇంకో ఏదో లిక్విడ్ పెట్టి ఇట్లా రాసి ఇట్లా వేసి నీకు మంచిగా అవుతుంది, నీకు మంచిగా అయితే నాకు ఏమంటారు ఏం లేదు ఇంక్రిమెంట్ వస్తుంది, ఇట్లా మీ గల్లీ లీడర్ తోటి రాపిచ్చి ఇవ్వాలి అట్లా ఇట్లా అంటే మేము ఓకే సరే కదన్న, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమ్మ, ₹1 ఖర్చు లేసేది లేదు అట్లా ఇట్లా అంటే సరే అనుకున్నాం మేము. తర్వాతకి అదేమంటారు ఒక లిక్విడ్ ఒకటి స్వర్ణ భస్వమా ఏమో అంట, అది ఒక్కటి మెడిసిన్ 19,000 చేంజ్ ఉంటుంది. అది తీసుకోవాలి, తీసుకొని ప్రాసెస్ ఉంటుంది, అది చెయ్యాలి. కొంచెం తేడా మేడ అయినా పైసలంతా బూడిలో వచ్చిన పన్నీర్ అవుతుంది, నన్ను చేయమంటే నేను చేస్తాను అంటే సరే చేయండి అంటే మరి ఇంత అమౌంట్ అవుతుంది అంటే మా దగ్గర ఇంత అమౌంట్ లేదు అంటే మరి ఎంత ఉంది అంటే జస్ట్ ఒక 14,000 ఉంది అంటే సరే 14,000 ఇవ్వండి, మిగతా 6,000 ఆన్లైన్ చేయండి అని చెప్పి తీసుకున్న మనిషి, ఆ రోజు పోయిన మనిషి ఇప్పటి వరకు పత్తలేదు. ఫోన్ చేస్తే ఫోన్ అయితే ఒక్కసారి రెస్పాన్స్ అయ్యిండు. ఏమంటున్నాడు అంటే నేను పని మీద శ్రీశైలం వచ్చిన, శ్రీశైలంకి వెళ్ళి రాగానే డాడీ దగ్గరికి వస్తా, డాడీ హెల్త్ మంచిగా చేస్తా అని చెప్పి పోయిన మనిషి ఇప్పటి వరకు లేదు. అంటే మేము గురి మెడికల్ మందు వాడుతున్నాము, అది కూడా వాడండి ఇది కూడా వాడండి అని చెప్పి ఆయన ఒక ఏమంటారు నూనెతోటి ప్రిపేర్ చేసి ఇచ్చిండు, అది పెట్టండి డైలీ అని చెప్పిండు. అది మేము రోజు పెడుతున్నాం, ఆయన వస్తలేడు చేస్తలేడు. లాస్ట్కి వస్తే మేము ఏమైనామంటే బుగ్గలమైనామని అర్థమైంది. ఇదా మందు. మమ్మల్ని మోసం చేసిండు. మా అలాంటి వాళ్ళని ఇంకెంతమందిని మోసం చేస్తున్నా మోసం చేయబోతున్నా అని మీకు ఈ వీడియో పెడుతున్నా.